హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి ఆయన పేరే ఒక ప్రభంజనం. మనందరికీ తెలుసు. మన ఇంటి ఒక అన్నగా ఆయన చూసుకుంటాం, మన ఇంటి ఒక బిడ్డగా ఆయన్ని కొలుస్తూ ఉంటాం, మన ఇంటి దైవంగా ఆయన్ని చూస్తూ ఉంటాం. అలాంటి మెగాస్టార్ ఎలాంటి స్థితి నుంచి ఏ స్థాయికి ఇప్పుడు వెళ్ళారో మనందరికీ తెలుసు. నిజంగా ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మెగాస్టార్గా తన సామ్రాజ్యాన్ని ఇంత భారీ ఎత్తున ఉన్నారంటే అది ఆయన దృఢమైనటువంటి సంకల్పానికి, ఆయన కష్టపడే తత్వానికి ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు. ఎంతోమంది హీరోలు డాన్సులు బాగా చేస్తారు, లేదా నిజంగా యాక్టింగ్ బాగా చేస్తారు, ఫైట్లు బాగా చేస్తారు. కాకపోతే మెగాస్టార్ మాత్రం కాలేరనే చెప్పాలి. ఎందుకంటే కొంతమంది డాన్సులకి ప్రసిద్ధి, కొంతమంది యాక్షన్కి ప్రసిద్ధి, కొంతమంది ఇంకొక విధానికి ప్రసిద్ధి. కానీ అన్నీ కలగలిపినటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి మనసు, అంటే ప్రతి మనిషిని చూసి, మనిషి కష్టాన్ని చూసి చలించేటువంటి తత్వం మెగాస్టార్లోంచే మనం చూసాం. రీసెంట్గా కొంతమంది మెగాస్టార్ని విమర్శిస్తూ వాళ్ళ మీద, ముఖ్యంగా మెగాస్టార్ గారి మీద, ఆయన కుటుంబం మీద ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రకంగా ఏడుస్తూనే బతికేటువంటి కొంతమంది అదే విధంగా బ్రతుకుతూనే ఉంటారు. అయితే వాళ్ళకి తెలియంది ఏంటంటే, నాలాంటి వాళ్ళకి నిజంగానే ఒకళ్ళు ఎవరో అడిగారు, అసలు బ్లడ్ అంటే రక్తదానం అనేది అంతకు ముందు లేదా, చిరంజీవి గారి కంటే ముందు ఎవరికి తెలియదా అంటే, డెఫినెట్గా నాకు తెలియదు. నేను మా ఊర్లో ఆయన్ని చూసింది, మెగాస్టార్ గారిని చూసింది ఆయన సినిమాల ద్వారా కాదు, బ్లడ్ బ్యాంక్ ద్వారానే. 98లోనే ఇప్పుడు ఆయన స్టార్ట్ చేశారు. నాకు తెలిసి 2000 ఆ సంవత్సరంలో మా ఊర్లో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ని స్టార్ట్ చేసి ఒక భారీగా రక్తదానాన్ని సమీకరించి రెడ్ క్రాస్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అంతకుముందు చాలా ఉండుండొచ్చు, కానీ మా తరానికి నిజంగా బ్లడ్ డొనేషన్ చెయ్యాలి, దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, దీంట్లో సమాజంలో ఎన్నో మార్పులు, ఎన్నో అద్భుతాలు, ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతుంది అని తెలిసింది మాత్రం చిరంజీవి గారి ద్వారానే. ఆయన ఇచ్చినటువంటి పిలుపు ద్వారానే నాలాంటి వాళ్ళకి చాలామందికి తెలిసింది. ఎవరి గురించి అవసరంలా, నేనే చెప్తున్నా. నాకు అంతకు ముందు బ్లడ్ డొనేషన్ అంటే తెలీదు. కేవలం చిరంజీవి గారి ద్వారానే నాకు ఆ పదం అనేది నా మైండ్లోకి ఎక్కింది, నా మనసులో ఉండిపోయింది. బ్లడ్ ఇస్తే ఇబ్బందులు వస్తాయి, బ్లడ్ ఇస్తే హెల్త్గా వీక్ అయిపోతాం అనుకునేటువంటి ఆ టైంలో కూడా చిరంజీవి గారు ముందుకు వచ్చి, ముఖ్యంగా కరోనా టైంలో ఎంతోమందికి ఆ ప్రాణాలు నిలబెట్టారు అంటే నిజంగా ఆయన ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి. బ్లడ్ ఇవ్వటం వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు అని చాలామందికి తెలిసింది. బ్లడ్ డొనేషన్ అంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్కి గుర్తొస్తుంది. ఐ డొనేషన్ అంటే అసలు ఎవరికి తెలియని రోజుల్లో కూడా చిరంజీవి గారు ఐ డొనేషన్ గురించి పెట్టారు. ఇకపోతే అలాంటి అభిమానుల్లో కొంతమందికి చిరంజీవి గారు ఆయన నుంచి వచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకుని ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఫాలోవర్స్, అభిమానులు, లేదా మెగా అభిమానులు అన్నది వాళ్ళందరూ కూడా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపుని ఏర్పాటు చేశారు. ఒకసారి మీరు వెనకాల చూడొచ్చు. ఎంత అద్భుతంగా దేశాలు, ఖండాంతరాలు దాటి మెగా అభిమానులు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఇది మెగా అభిమానులకి మాత్రమే సాధ్యమైందా అనిపించేలా చేస్తారు. ఎందుకు అంటే గతంలో మనం చాలామందినే చూసాం. అభిమాన గణాన్ని పాలాభిషేకాలకి, పూలాభిషేకాలకి, సినిమాలను చూసి డబ్బులు పెట్టుకొని ఎంజాయ్ చేయడానికి మాత్రమే, కటౌట్లు కట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించుకునేటువంటి అభిమాన గణాన్ని చిరంజీవి గారు మాత్రమే, ఇది నాకు తెలిసి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అలా అంత అద్భుతమైనటువంటి అభిమాన గణాన్ని తన స్వార్థం కోసం, తన ఎదుగుదల కోసం ఉపయోగించుకోకుండా సామాజిక సేవ వైపు నడిపించినటువంటి ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. బల్లగుద్ది చెప్పచ్చు. అంతకు ముందు చాలామంది హీరోలు ఉండొచ్చు, ఆ తర్వాత చాలామంది దాన్ని అనుసరిస్తూ ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఇంత భారీ ఎత్తున ఎంతోమందికి సేవ చేయడానికి ముందుకు వచ్చారన్నా, రామ్ చరణ్ గారు కానీ ఇంకొంతమంది ఎంతమంది వచ్చారన్నా, నిన్న సూర్య గారికి సంబంధించినటువంటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని ముందుకు వచ్చారన్నా, ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యే అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. అప్పటి వరకు ఉన్నటువంటి అభిమాన గణాన్ని ఇలా కూడా మనం మలుచుకోవచ్చా అనుకునే దానికి ప్రేరణ చిరంజీవి గారు మాత్రమే. అలాంటి చిరంజీవి గారి నుంచి స్ఫూర్తి పొందిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఇంత అంటే
బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయటం అంటే ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టడం అనే చెప్పాలి. ఈ రోజుకి హైదరాబాద్ బ్లడ్ బ్యాంక్లో ప్రతి నిత్యం ప్రతి ఒక్కరూ కూడా తన పుట్టినరోజుకి లేదా పెళ్లి రోజుకి ఇంకొక దానికి వచ్చి కూడా అక్కడ ఇచ్చేటువంటి వాళ్ళు వందల వేల మంది రిపీటెడ్గా 200-300 సార్లు, 400 సార్లు, 500 సార్లు, 1000 సార్లు ఇచ్చినటువంటి బ్లడ్ డొనేషన్ దాతలు ఉన్నారంటే ఆలోచించండి. మెగాస్టార్ స్ఫూర్తి ఎంతవరకు ఉంటుంది. ఎంతోమంది హీరోలు ఇప్పటికీ కూడా చిరంజీవి గారి బ్లడ్ డొనేషన్ క్యాంపుకు వచ్చి బ్లడ్ ఇచ్చి వెళుతున్నారంటే అది ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి. డెఫినెట్గా ఎవరు ఏమనుకున్నా సరే ఇలాంటి సేవా కార్యక్రమాలు చెయ్యాలి అంటే కేవలం మెగా అభిమానులు మాత్రమే ముందుకు రాగలుగుతారు ధైర్యంగా అని మాత్రం గుండెల మీద చేసుకొని చెప్పచ్చు. ఇంకా ఎవరైనా ఉండొచ్చు, తర్వాత చాలామంది పెట్టచ్చు, కానీ ప్రేరణ మాత్రం మెగాస్టార్ గారి దగ్గర నుంచే మొదలైంది. ఈ తరం లేకపోతే నా ముందు తరం వారికి, లేదంటే ఇప్పుడున్నటువంటి నా తరం వాళ్ళకి కావచ్చు, నా తర్వాత తరం వారికి కావచ్చు, రేపు వచ్చే వాళ్ళందరికీ కూడా మెగాస్టార్ ఏ తరం వారికైనా సరే ఆయనే మార్గదర్శిగా ఉంటారు. ఇది ఎవరు ఎన్ని కొట్టుకున్నా, ఆయన మీద ద్వేషించినా, ఆయన్ని ఏ రకంగా మీరు తిడుతూ ఏదో ఒక రకంగా దాని గురించి లబ్ధి పొందుతున్నా మీరు కూడా ఆయన మీద పడితేనే, ఆయన మీద పడి ఆ కుటుంబం మీద పడి ఏదో ఒక ₹4 సంపాదించుకుంటేనే తప్ప మీ జీవితాలు గడవకపోయినా సరే అది ఆయన పేరు తలవకపోతే మీ కుటుంబాలకి కడుపు నిండా అన్నం తినలేకపోయారన్నా కూడా అది ఆయన చలవే. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఆయన గురించి తెలిసి చెబితేనే నిజంగా మెగాస్టార్ గారి బర్త్డే వస్తుందంటే బ్లడ్ బ్యాంకు ఒక పండగ వాతావరణం జరుగుద్ది. అంతేకాకుండా ప్రతి ఊరిలో ఆంధ్రప్రదేశ్లో నేను నా కళ్ళతో చూసేవాడిని. ఎన్నో వందల బ్లడ్ క్యాంపుల్ని ఏర్పాటు చేసి, అన్నదానాలు చేసి, ఉచిత విద్యకి సంబంధించినటువంటి బుక్స్ ఇలాంటివి ఇస్తూ, అంతేకాకుండా ఎంతోమందికి మన ఓల్డ్ ఏజ్ హోమ్లు కావచ్చు, అనాథ పిల్లలకి సంబంధించినటువంటి కావచ్చు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారు. ఒకటా రెండా అని చెప్పడానికి లేదు, కొన్ని వందల వేల కార్యక్రమాలు దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా మెగా అభిమానులు చేస్తున్నారంటే ఆయన అభిమానుల్ని తన కోసం కాకుండా, తన ఎదుగుదల కోసం కాకుండా ఒక మంచి మార్గంలో మెగాస్టార్ అంటే ఇలా, ఆయన అభిమానులు అంటే ఇలా ఉండాలి అని అనిపించుకునేలాగా మనం కూడా మెగాస్టార్ గారిలాగా అభిమానుల్ని ఇలా తీసుకువెళ్ళాలి అని కూడా ఆయనే నేర్పించారు అంటే డెఫినెట్గా అది ఆయనకి ఇచ్చేటువంటి గౌరవంగా భావిస్తుంది.